హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఇప్పుడే వచ్చినటువంటి అతి ముఖ్యమైన సమాచారం అండి. ఖచ్చితంగా అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. ఒకసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మన పెన్షన్ నుంచి గత సంవత్సరం మార్చి నెల నుంచి కూడా ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా ట్రెజరీ వారు ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేయకపోతే ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేందుకు అవసరమైన ఫామ్ 16 అయితే జారీ చేయరండి. రికవరీ చేసిన వారికి మాత్రమే జూన్ నెల నుంచి జారీ అయితే చేయవచ్చు. కాబట్టి పెన్షనర్లు ఖచ్చితంగా కొన్ని విషయాలను అయితే ఫాలో కావడం అయితే మంచిదండి, లేకపోతే నష్టపోతారు. ముఖ్యంగా అన్ని రకాల వనరుల నుంచి అంటే పెన్షన్ ప్లస్ బ్యాంక్ వడ్డీలు, ఇంటి అద్దెలు వగైరాల నుంచి ఆదాయం 3 లక్షలకు పైబడి 7.50 లక్షల్లోపు ఉన్నవారు గడువు చివరి తేదీ అంటే 31/7/2024 వరకు కూడా వేచి ఉండకుండా ఆడిటర్ గారిని కలిసి నిల్ రిటర్న్ ఇప్పటి నుంచే ఫైల్ అయితే చేసుకోవచ్చండి. ఇక ఈ విధంగా అన్ని రకాల వనరుల నుంచి ఆదాయం అంటే 7.50 లక్షల దాటిన వారు, ట్రెజరీ వారు పెన్షన్ నుంచి ట్యాక్స్ రికవరీ కాబడిన వారు మాత్రం ఫామ్ 16 ట్రెజరీ నుంచి పొందడంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ వారి ఫామ్ 26 ఏఎస్ ఏఐఎస్లలో ట్రెజరీ వారు రికవరీ చేసిన పూర్తి మొత్తం నమోదైన తర్వాత మాత్రమే ఫైల్ చేయాల్సి అయితే చేసుకోవడం అయితే మంచిది. లేకపోతే మనం కట్టవలసిన ట్యాక్స్ మిగిలిన సొమ్ము కట్టమని నోటీస్ కూడా పంపుతారండి. మన వద్ద నుంచి ట్రెజరీ వారు రికవరీ చేసుకున్నారన్నా కూడా వారైతే నమ్మరు. ఇది ఒకసారి గమనించాలి. ఇక ముఖ్యంగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడిటర్ గారు ఐటీ రిటర్న్ను ఓకే చేసి సబ్మిట్ చేసే ముందు మిమ్మల్ని ఒకసారి వివరాలు చూడమని కోరుతారు. కోరకపోయినా సరే మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటేనే సబ్మిట్ చేయమని అయితే చెప్పండి. 1-2 సార్లు ఏమాత్రం తేడా ఉన్నా ఐటీ వాటితో చికాకులు అయితే తప్పవండి. ఇక ఆదాయం పైన పేర్కొన్న పరిమితి దాటితే సేవింగ్స్ ఉన్నవారికి ఓల్డ్ రెజ్యూమ్ లాభసాటిగా అయితే ఉండొచ్చండి. ఆడిటర్ గారిని మీ ఆదాయం సేవింగ్స్ ఆధారంగా ఏది మీకు బెనిఫిషియల్గా ఉంటుందో తెలుసుకొని దానికి యాప్ట్ అయితే చేయండి ఖచ్చితంగా, లేకపోతే నష్టపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.